అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. శ్రీ శివాయ నమః, శ్రీ శంకరాయ నమః, శ్రీ మహేశ్వరాయ నమః, శ్రీ రుద్రాయ నమః, ఓం పార్వతీపతయే నమః. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కర్కాటక రాశివారికి 2026 మార్చ్ 23 సోమవారం, 24 మంగళవారం, 25 బుధవారం, 26 గురువారం రాశిఫలాలు. ఈ వీడియో మీకోసం ఎంతో శ్రద్ధగా భక్తితో తయారు చేస్తున్నాం. మీరు ప్రతిరోజూ మా వీడియోలు చూస్తున్నారు, పూర్తి వరకు చూస్తున్నారు, కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యనివారు చాలామంది ఉన్నారు. దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ధైర్యమిస్తుంది, ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ చెయ్యండి. కమెంట్లో తప్పకుండా ఓం నమఃశివాయ అని రాయండి. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకోసం, మీ రాశి కోసం, మీ మంచి కోసం ఈ సమాచారం చెబుతున్నాం. మీ ఆదరణే మా బలం. కర్కాటక రాశివారికి ఈ కాలంలో ఎదురయ్యే ప్రధాన విషయం ఆటుపోట్లు. మీరు ఏ పని ప్రారంభించినా మొదట్లో అడ్డంకులు రావడం సహజమవుతుంది. మీరు తప్పు చేయకపోయినా పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండవు. ముఖ్యంగా 2026 మార్చి 23 నుండి 26 వరకు గ్రహస్థితి కారణంగా శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది. అందువల్ల ఆలస్యాలు, నిలిచిపోయిన పనులు, మాట తప్పిన వ్యక్తులు, నమ్మిన వాళ్లు దూరం కావడం వంటి సంఘటనలు కనిపించవచ్చు. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పని ఒక్కసారిగా ఆగిపోవచ్చు. డబ్బు రావాల్సిన చోట ఆలస్యమవుతుంది. మీ మీద ఆధారపడిన వారు కూడా మీను అర్థం చేసుకోకపోవచ్చు. ఇది మీ తప్పు కాదు, కాల ప్రభావం మాత్రమే. ఈ సమయంలో ముఖ్యంగా మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆతురం పడకండి. మీరు ఎంత త్వరగా ఫలితం కోరుకుంటే అంత ఆలస్యమవుతుంది. ఈ రోజుల్లో మీరు శాంతంగా ఉంటే తర్వాతి రోజుల్లో ఫలితం పెద్దగా వస్తుంది. కొన్నిసార్లు భగవంతుడు మనల్ని ఆపేది శిక్షించడానికి కాదు, కాపాడడానికి. మీరు వెళ్లాల్సిన దారి కాకపోతే ఆటుపోట్లు వస్తాయి. అందుకే ఈ రోజుల్లో ఏ పని మొదలుపెట్టే ముందు 2 సార్లు ఆలోచించాలి. పెద్ద నిర్ణయాలు తీసుకోవడం తగ్గించాలి. ఈ కాలం ముగిసేసరికి మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితం వస్తుంది. మొదట కష్టం, తరువాత విజయం. ఇదే ఈ రాశివారికి ఈ 4 రోజుల సంకేతం. ఇటీవల కాలంలో కర్కాటక రాశివారు ఎక్కువగా అనుభవించిన విషయం అవమానం. మీరు చేసిన మంచిని గుర్తించకుండా మీమీద తప్పు మోపిన పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మీను బాధపెట్టడం, మీ మాట వినకపోవడం, మీను తక్కువగా మాట్లాడ్డం జరిగినుంటుంది. ఇది మనసుకు చాలా బాధ కలిగిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు బలహీనంగా ఉండటం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న మాట కూడా పెద్ద గాయంలా అనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది శాశ్వతం కాదు. ఈ కాలం ముగిసే వరకు మీరు సహనం పాటిస్తే అదే వ్యక్తులు మీ దగ్గరకు తిరిగి వస్తారు. మీరిప్పుడు ప్రతిస్పందిస్తే గొడవ పెరుగుతుంది. మీరు మౌనంగా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. ఈ రోజుల్లో మీ గౌరవం తగ్గినట్టు అనిపించినా భవిష్యత్తులో అదే గౌరవం రెట్టింపవుతుంది. ఒక ముఖ్యమైన సూచన: ఎవరి గురించైనా చెడు మాట్లాడకండి. మీకు నష్టం చేసిన వాళ్లకు శుభం కోరండి. ఇది మీ పాపాన్ని తగ్గిస్తుంది. శివుడి పేరు జపించడం వల్ల మనసుకు నొప్పి తగ్గుతుంది. ఈ 4 రోజులలో కుటుంబంలో చిన్న చిన్న మాటల తేడాలు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు రావచ్చు. మీరు చెప్పిన మాట వేరేలా అర్థం చేసుకోవడం జరుగుతుంది. పిల్లల విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టమవుతుంది. పెద్దవాళ్ల మాట వినాలా లేదా మనసు వినాలా అనే సందేహం వస్తుంది. గ్రహస్థితి ప్రకారం కుజుడు మరియు శని ప్రభావం కలిసి ఉండటం వల్ల కోపం త్వరగా వస్తుంది. మీరు కోపంతో మాట్లాడితే పరిస్థితి పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా కుటుంబంలో మౌనం పాటించడం మంచిది. అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. ఇంట్లో డబ్బు విషయం, ఆస్తి విషయం, బాధ్యతల విషయం మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎవరిమీద మిందవేయకండి. మీ మాట నెమ్మదిగా చెప్పండి. మీరు తగ్గితే కుటుంబం కాపాడుతుంది. ఈ కాలం తర్వాత ఇంట్లో శాంతి వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న విభేదాలు తాత్కాలికం మాత్రమే. మీరు సహనం పాటిస్తే ఇంట్లో మళ్లీ ఆనందం వస్తుంది. కర్కాటక రాశివారికి ఈ సమయంలో బయటవాళ్లతో కూడా అపార్థాలు రావచ్చు. మీరు మంచిగా మాట్లాడినా వేరేలా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. పనిచేసే చోట, బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర మీ గురించి తప్పుగా మాట్లాడే అవకాశముంది. ఇది ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల జరుగుతుంది. రాహు ఉన్నప్పుడు మనమీద అనుమానం పెరుగుతుంది. మనం నిజం చెప్పినా నమ్మరు. అందుకే ఈ రోజుల్లో మీరు ఎవరికైనా ఎక్కువగా వివరాలు చెప్పకండి. మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి. మీరు మంచి చెయ్యాలనుకున్నా కొంతమంది అడ్డుకోవచ్చు. కానీ మీరు ఆగిపోవద్దు. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే కాలం.
మీరు నిజాయితీగా ఉంటే చివరికి మీకు గెలుపు వస్తుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా వాగ్దానాలు చేయకండి. ఎవరికైనా మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టాలి. లేకపోతే అపనమ్మకం పెరుగుతుంది. మీరు తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేస్తే గౌరవం తిరిగి వస్తుంది. ఈ 4 రోజులలో డబ్బు విషయంలో జాగ్రత్త చాలా అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యం అవుతుంది. ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి. పాత అప్పులు గుర్తుకు వస్తాయి. కుటుంబ అవసరాలు పెరుగుతాయి. ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వకండి. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కొంతకాలం ఆగండి. శని ప్రభావం ఉన్నప్పుడు డబ్బు నిలవడం కష్టం. ఉద్యోగం చేసేవారికి ఒత్తిడి పెరుగుతుంది. పని ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం తక్కువగా కనిపిస్తుంది. నిరాశపడకండి. ఈ కాలం ముగిసిన తర్వాత మీ కష్టం గుర్తిస్తారు. డబ్బు సమస్యలు వచ్చినప్పుడు మనసు బలహీనపడుతుంది. కానీ ఇదే సమయం భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాల్సినది. ప్రతిరోజూ ఉదయం శివుడి పేరు జపించండి. సాధ్యమైతే పాలు లేదా నీళ్లతో అభిషేకం చెయ్యండి. ఈ కాలం పూర్తయ్యేసరికి నెమ్మదిగా డబ్బు పరిస్థితి మెరుగుపడుతుంది. ముందుగా చిన్న మార్పు వస్తుంది, తరువాత పెద్ద మార్పు వస్తుంది. కష్టకాలం ముగిసే ముందు ఇలాంటివి రావడం సహజం. కర్కాటక రాశివారికి చాలా కాలంగా కొనసాగుతున్న కష్టపరిస్థితులు ఇప్పుడు నెమ్మదిగా తగ్గే దశలోకి వస్తున్నాయి. ఈ 4 రోజుల గ్రహస్థితిని పరిశీలిస్తే శని ఇచ్చిన పరీక్షలు ముగింపు దశలో ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో మీరు అనుభవించిన నిరాశ, ఆలస్యం, నమ్మిన వారి ద్రోహం, ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ ఒక్కసారిగా పోవు కానీ తగ్గడం మాత్రం మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నం ఫలితం లేకుండా పోయినట్టు అనిపించింది. కొన్నిసార్లు దేవుడు కూడా మీ మాట వినడం లేదేమో అనిపించి ఉంటుంది. కాని ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు జరుగుతుంది. మీరు ఆగిపోయిన పని మళ్లీ కదులుతుంది. నిలిచిపోయిన విషయం ముందుకొస్తుంది. మీరు వదిలేసిన ఆశ మళ్లీ గుర్తుకొస్తుంది. ఈ కాలంలో మీకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. కష్టం శాశ్వతం కాదు. మీరు గతంలో చేసిన సహనం ఇప్పుడు మీకు ఫలితంగా మారుతుంది. ఒక సమస్య పూర్తిగా పోకపోయినా దానిమీద మీకు భయం తగ్గుతుంది. ఇదే కష్టకాలం ముగియబోతున్న పెద్ద సూచన. ఈ రోజుల్లో మీరు తొందరపడి కొత్త గొడవలు పెట్టుకోకపోతే పాత సమస్యలు తానేతాను తగ్గిపోతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా మెల్లగా మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. ఈ మార్పు చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద ఫలితం ఇస్తుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారికి దేవుని కరుణ ప్రత్యేకంగా పనిచేస్తుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో అంతకు మించి ఇప్పుడు ఆత్మవిశ్వాసం పెరిగే పరిస్థితి వస్తుంది. కొన్ని సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉంటాయి. మీరు ఊహించని చోటనుంచి సహాయం రావచ్చు. మీరు అనుకోని వ్యక్తి మీకు తోడుగా నిలబడవచ్చు. ఇప్పటివరకు మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. కాని ఇప్పుడు మీకు అండగా నిలిచే వ్యక్తులు కనిపిస్తారు. కొన్నిసార్లు ఇది మనుషుల రూపంలో వస్తుంది. కొన్నిసార్లు ఇది అవకాశం రూపంలో వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా మీ ముందుకొస్తుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీరు ప్రార్థన చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఆలయం వెళ్లాలనే కోరిక పెరుగుతుంది. మంత్రం వినాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది సాధారణం కాదు. ఇది దేవుని కరుణ పనిచేస్తున్న సంకేతం. మీ జీవితంలో కొత్త ఆరంభం రావడానికి ముందు ఇలాంటి శాంతి వస్తుంది. మీరు గతాన్ని మరిచిపోయి కొత్తగా మొదలుపెట్టాలని అనిపిస్తుంది. ఇదే ఈ కాలంలో పెద్ద మార్పు. ఇటీవల వరకు మీ మనసు చాలా అశాంతిగా ఉండి ఉంటుంది. చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించడం, రాత్రిళ్లు నిద్రపట్టకపోవడం, భవిష్యత్తు గురించి భయం, గతం గురించి బాధ ఇవన్నీ మిన్ను అలసిపోయేలా చేశాయి. కాని ఈ 4 రోజుల నుండి మీలో ఒక నిశ్శబ్ద మార్పు మొదలవుతుంది. మనసు నెమ్మదిగా స్థిరంగా మారుతుంది. మీరు ముందులాగా త్వరగా బాధపడరు. మీకు జరిగిన అన్యాయం గుర్తుకు వచ్చినా అంతగా బాధ కలగదు. ఇది చంద్రుడు బలపడుతున్న సంకేతం. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని అనిపించవచ్చు. ఎక్కువగా మాట్లాడాలని అనిపించదు. ఇది తప్పు కాదు. ఇది మనసు సర్దుకునే ప్రక్రియ. ఈ రోజుల్లో ప్రకృతి దగ్గర ఉండటం, ఆలయం వెళ్లడం, మంత్రం వినడం, నిశ్శబ్దంగా ఉండటం మీకు చాలా మంచిది. ఈ కాలంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు కోపంతో కాదు, శాంతితో ఆలోచిస్తారు. అంతరంగ శాంతి వచ్చిన తర్వాతే మంచి కాలం ప్రారంభమవుతుంది. అందుకే ఈ నిశ్శబ్దం భవిష్యత్తుకు సిద్ధం చేసే దశ. ఈ కాలంలో కర్కాటక రాశి వారికి భక్తి సహజంగా పెరుగుతుంది. మీరు ముందు ప్రార్థన చెయ్యాలని అనిపించకపోయినా ఇప్పుడు దేవుని పేరు వినాలనే కోరిక వస్తుంది. ఆలయం వెళ్లాలనిపిస్తుంది. పూజ చెయ్యాలనిపిస్తుంది. ఇది సాధారణం కాదు. ఇది దేవుని కరుణ పనిచేస్తున్న సంకేతం. శని పరీక్షలు ఎక్కువగా ఉన్నప్పుడు మనిషి దేవుణ్ణి గుర్తుచేసుకుంటాడు. కాని శని తగ్గే సమయంలో భక్తి నిజమైన శాంతిని ఇస్తుంది.
మీరు ఇప్పుడు చేసే జపం, పూజా ప్రార్థన భవిష్యత్తులో మీకు రక్షణగా ఉంటుంది. ఈ రోజుల్లో ప్రత్యేకంగా శివుడు, పార్వతి, దుర్గమ్మార్, లక్ష్మీదేవి పేర్లు జపించడం మంచిది. మీరు ఎంత భక్తితో జపిస్తే అంత త్వరగా మనసుకు ధైర్యం వస్తుంది. కొంతమందికి ఈ కాలంలో స్వప్నాలు కూడా వస్తాయి. దేవాలయం, దీపం, నీరు, పూజ, గురువు కనిపించడం మంచి సంకేతం. ఇది మీ మీద దైవ అనుగ్రహం ఉందని సూచిస్తుంది. భక్తి పెరిగినప్పుడు భయం తగ్గుతుంది. భయం తగ్గినప్పుడు నిర్ణయం బలంగా ఉంటుంది. అందుకే ఈ కాలంలో భక్తి మీకు బలంగా మారుతుంది. ఈ 4 రోజుల్లో పెద్ద సంఘటనలు కాకపోయినా చిన్న చిన్న ఆనందాలు వస్తాయి. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మీతో మాట్లాడవచ్చు. మీరు ఎదురుచూసిన ఫోన్ కాల్ రావచ్చు. మీరు అనుకున్న పని పూర్తిగా కాకపోయినా కొంతవరకు పూర్తవుతుంది. ఈ చిన్న మార్పులు చూసి మీకు ఆశ వస్తుంది. మీరు మళ్లీ ప్రయత్నించాలి అనిపిస్తుంది. ఇదే మంచి కాలం ప్రారంభం. భగవంతుడు ఒక్కసారిగా పెద్ద ఫలితమివ్వడు. ముందుగా చిన్న సంతోషమిస్తాడు. తర్వాత పెద్ద మార్పు ఇస్తాడు. ఈ కాలంలో ఒక అద్భుతంలాగా అనిపించే సంఘటన కూడా జరగవచ్చు. మీరు వదిలేసిన విషయం మళ్లీ మొదలవుతుంది. మీకు సహాయం చేయని వ్యక్తి ఇప్పుడు సహాయం చేయవచ్చు. మీరు ఊహించని చోటనుంచి అవకాశం రావచ్చు. ఈ రోజుల్లో ముఖ్యంగా మీరు నెగటివ్గా ఆలోచించకండి. చిన్న ఆనందాన్ని కూడా పెద్దదిగా భావించండి. ఎందుకంటే ఇదే మీ జీవితంలో బంగారు కాలం ప్రారంభానికి సంకేతం. మీరు సహనం పాటిస్తే ఈ చిన్న మార్పులు పెద్ద విజయంగా మారతాయి. ఇప్పుడు మొదలైన మంచి మార్పు ఆగదు. నెమ్మదిగా కాని ఖచ్చితంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కర్కాటక రాశివారికి ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపించబోతోంది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా అన్ని సమస్యలు ఎదుర్కొంటున్నట్టు అనిపించింది. మీ బాధ ఎవరికీ అర్థం కావడం లేదనిపించింది. కాని ఈ 4 రోజుల గ్రహస్థితి ప్రకారం అనుకోని సహాయం లభించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు అడగకపోయినా ఎవరో మీకు సహాయం చేస్తారు. ఇది దగ్గరి బంధువు కావచ్చు, పాత స్నేహితుడు కావచ్చు, లేదా ఇప్పటివరకు పెద్దగా మాట్లాడని వ్యక్తి కూడా కావచ్చు. ఈ సహాయం చిన్నదిగా కనిపించినా మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. ఆగిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీరు ఒంటరిగా చెయ్యలేనని అనుకున్న పని ఇప్పుడు సులభంగా పూర్తవుతుంది. ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం, మీరు వచ్చిన సహాయాన్ని తక్కువగా అంచనా వేయకండి. దేవుడు చాలాసార్లు మనిషి రూపంలో సహాయం చేస్తాడు. అందుకే ఎవరు మీగా తోడుగా నిలిచినా కృతజ్ఞతతో స్వీకరించాలి. ఈ 4 రోజులలో మీకు ధైర్యం పెరుగుతుంది. ముందు మీరు భయపడిన పని ఇప్పుడు చెయ్యగలుగుతారు. అదృష్టం పూర్తిగా మారకపోయినా దాని దిశ మారుతుంది. ఇదే మంచి కాలం మొదలైన పెద్ద సంకేతం. ఈ సమయంలో కర్కాటక రాశివారికి అత్యంత అవసరమైన గుణం సహనం. గ్రహస్థితి ప్రకారం ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. మీరు త్వరగా ఫలితం రావాలని ప్రయత్నిస్తే నిరాశ పెరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో ఆతురం తగ్గించాలి. మీరు చెప్పిన మాట వెంటనే వినిపించకపోవచ్చు. మీరు చేసిన పని వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు. మీరు కోరుకున్న ఫలితం ఆలస్యం అవుతుంది. ఇది మీ ప్రయత్నం తక్కువని కాదు, కాలం ఇంకా పూర్తిగా మారలేదని అర్థం. ఈ కాలంలో కోపం పెరిగే అవకాశం ఉంటుంది. చిన్న విషయానికి కూడా పెద్దగా స్పందించాలనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబం, ఉద్యోగం, డబ్బు విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోవాలని అనిపిస్తుంది. కాని ఈ రోజుల్లో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపం కలిగించవచ్చు. మీరు సహనం పాటిస్తే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లే తప్పు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కాలం మీకు సహాయం చెయ్యాలంటే మీరు తొందరపడకూడదు. ఈ కాలం మీకొక పెద్ద పాఠం నేర్పుతుంది. ఎదురుచూడగలిగిన వారికి మాత్రమే మంచి ఫలితం వస్తుంది. ఇప్పటివరకు మీకు ఎదురైన పరిస్థితులు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా అడ్డంకి వచ్చింది. మీరు నమ్మిన వ్యక్తి కూడా మీకు తోడుగా నిలవలేదు. కాని ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారడం మొదలవుతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు నిశ్శబ్దంగా మారతారు. మీ మీద అనుమానం పెట్టిన వాళ్లే ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీరు ఎదుర్కొన్న సమస్య ఒక్కసారిగా పోదు కాని దాని ప్రభావం తగ్గుతుంది. ఈ 4 రోజులలో ముఖ్యంగా ఒక విషయం గమనించవచ్చు. ముందు చాలా కష్టమనిపించిన పని ఇప్పుడు అంత కష్టం అనిపించదు. ముందు మీరు భయపడ్డ విషయం ఇప్పుడు సాధ్యమే అనిపిస్తుంది. ఇదే పరిస్థితులు మారుతున్న సంకేతం. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో మాటల తేడా తగ్గుతుంది. డబ్బు సమస్య కొంచెం సర్దుకుంటుంది. మీకు అవసరమైన వ్యక్తి మీకు దొరుకుతాడు. ఈ కాలంలో మీరు పాత విషయాలు మరిచిపోవడం నేర్చుకోవాలి.
గతాన్ని పట్టుకుని ఉంటే కొత్త మార్పు రావడం కష్టం. మీరు ముందుకు చూస్తే కాలం మీకు సహాయం చేస్తుంది. ఈ మార్పు చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద విజయానికి దారితీస్తుంది. కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన దైవ అనుగ్రహం కనిపిస్తుంది. మీకు ఆశ్రయం లభిస్తుంది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా ఉన్నట్టనిపించినా ఇప్పుడు మీకు తోడు నిలిచే వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తి కుటుంబంలో ఉండవచ్చు, గురువు రూపంలో ఉండవచ్చు, లేదా పనిచేసే చోట ఉండవచ్చు. మీరు చెప్పకపోయినా మీ పరిస్థితి అర్థం చేసుకునే వ్యక్తి మీకు దొరుకుతాడు. ఈ కాలంలో పెద్దవాళ్ల మాట వినడం మంచిది. మీరు ముందుగా పట్టించుకోని సలహా ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీకు దారి చూపే వ్యక్తి వస్తాడు. కొంతమందికి ఈ కాలంలో గురువు లేదా ఆధ్యాత్మిక మార్గం కూడా దొరకవచ్చు. మీరు ఏం చెయ్యాలో తెలియకపోయినప్పుడు ఎవరో సరైన దారి చూపుతారు. ఇది సాధారణం కాదు, ఇది దైవ కటాక్షం. మీరు ఈ సహాయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో మరింత మంచి జరుగుతుంది. మీరు అహంకారం చూపిస్తే ఈ అవకాశం దూరమవుతుంది. అందుకే ఈ రోజుల్లో వినయంగా ఉండాలి. ఆశ్రయం లభించిన తరువాత జీవితం స్థిరంగా మారడం మొదలవుతుంది. కష్టకాలం పూర్తిగా ముగిసే ముందు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి. కర్కాటక రాశివారికి ఈ 4 రోజులలో అలాంటి సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. ముందుగా మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. మీరు ముందుగా భయపడిన విషయాన్ని ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కొంటారు. రెండవది, మీకు చిన్న విజయాలు కనిపిస్తాయి. చాలా పెద్ద ఫలితం కాకపోయినా ముందుకు కదిలే సూచనలు వస్తాయి. మూడవది, మీకు తోడు నిలిచే వ్యక్తులు పెరుగుతారు. ముందు మిన్ను పట్టించుకోని వాళ్లు ఇప్పుడు మీతో మాట్లాడతారు. నాలుగవది, డబ్బు సమస్య పూర్తిగా పోకపోయినా కాస్త సర్దుకుంటుంది. ఐదవది, మీరు ప్రార్థించినప్పుడు మనసుకు నమ్మకం వస్తుంది. ఇదే మంచి కాలం ప్రారంభం. బంగారు కాలం ఒక్కరోజులో మొదలవదు. ముందు పరీక్షలు తగ్గుతాయి, తరువాత అవకాశాలు వస్తాయి, తరువాత విజయాలు వస్తాయి. ఇప్పుడు మీరు ఉన్న స్థితి పరీక్షలు తగ్గే దశ. మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉంటే, సహనం పాటిస్తే, దేవుణ్ణి నమ్మితే వచ్చే కాలం మీ జీవితంలో మంచి మార్పు తీసుకువస్తుంది. ఈ కాలంలో కర్కాటక రాశివారికి బయటి పరిస్థితులు మాత్రమే కాదు, వ్యక్తిత్వంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎక్కువగా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు. ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మడం, తరువాత బాధపడడం, మనసులో పెట్టుకుని మౌనంగా ఉండడం, ఇవి మీకు సమస్యలు తీసుకొచ్చి ఉండవచ్చు. ఇప్పుడు గ్రహస్థితి మార్పు వల్ల మీరు ఆలోచించి మాట్లాడాలి అనే భావన పెరుగుతుంది. మీ మంచి లక్షణాలు మీకు సహాయం చేసే సమయమిది. మీరు సహన ఉన్నవారు, దయ ఉన్నవారు, కుటుంబాన్ని కాపాడే స్వభావమున్నవారు. కాని అదే సమయంలో ఎక్కువగా నమ్మడం, వెంటనే బాధపడడం, కోపం వచ్చినప్పుడు మౌనమవడం ఇవి మీకు నష్టం కలిగిస్తాయి. ఈ 4 రోజులలో ముఖ్యంగా మీరు మీ స్వభావాన్ని గమనించాలి. ఎవరికోసమైనా మీరు బాధ పెట్టుకోవద్దు. మీరు చేసిన మంచిని గుర్తించని వాళ్లకోసం మనసు పాడు చేసుకోవద్దు. ఈ కాలం మీకొక పెద్ద పాఠం నేర్పుతుంది. మంచితనం ఉండాలి కాని బలహీనత ఉండకూడదు. మీరు బలంగా ఆలోచించడం మొదలుపెడితే మీ జీవితంలో మార్పు వేగంగా వస్తుంది. కర్కాటక రాశివారికి ఈ కాలంలో ప్రేమ సంబంధాలలో కొంత ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, చిన్న విషయాన్ని పెద్దగా తీసుకోవడం, మాట్లాడకుండా ఉండటం వంటి పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా గతంలో జరిగిన విషయాలు మళ్లీ గుర్తుకు రావడం వల్ల మనసులో అనుమానం పెరగవచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కోపంతో మాట్లాడితే సంబంధం దూరమవుతుంది. మీరు చెప్పే ప్రతి మాటకు అర్థం మార్చి వినే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో వాదనలు చెయ్యకుండా ఉండటం మంచిది. మీరు నిజంగా ఆ సంబంధాన్ని కాపాడాలని అనుకుంటే ముందుగా మీరు మృదువుగా మాట్లాడాలి. మీ మనసులో ఉన్నది నెమ్మదిగా చెప్పాలి. ఎదుటివారి మాట కూడా పూర్తిగా వినాలి. గ్రహస్థితి ప్రకారం శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ప్రేమలో అపార్థాలు ఎక్కువగా వస్తాయి. అందుకే ఈ రోజుల్లో అమ్మవారి ప్రార్థన చేయడం మంచిది. ముఖ్యంగా శుక్రవారం దీపం పెట్టడం, దేవి పేరు జపించడం వల్ల మనసులో శాంతి వస్తుంది. ఈ కాలం తరువాత ప్రేమ సంబంధం మళ్లీ స్థిరంగా మారే అవకాశం ఉంది. కాని తొందరపడి నిర్ణయం తీసుకుంటే తరువాత బాధపడే పరిస్థితి వస్తుంది. ఈ 4 రోజులలో వివాహ జీవితంలో మాటల తేడా ఎక్కువగా కనిపించవచ్చు. చిన్న విషయాన్ని పెద్దగా తీసుకోవడం, ఒకరిమీద ఒకరికి కోపం రావడం, గత విషయాలు గుర్తుచేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డబ్బు, బాధ్యతలు, కుటుంబ విషయాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈ కాలంలో ఇద్దరూ ఒకేసారి కోపంతో మాట్లాడితే గొడవ పెరుగుతుంది. ఒకరు తగ్గితే సమస్య త్వరగా సర్దుకుంటుంది. కర్కాటక రాశివారికి కుటుంబం చాలా ముఖ్యమైనది.
అందుకే మీరు మొదట తగ్గితే ఇంట్లో శాంతి ఉంటుంది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగినట్టు అనిపించినా ఇది శాశ్వతం కాదు. కాలప్రభావం వల్ల వచ్చే తాత్కాలిక పరిస్థితి మాత్రమే. మీరు ఎక్కువగా మాట్లాడకుండా పనిలో నిమగ్నమైతే పరిస్థితి తానే తాను సర్దుకుంటుంది. ఈ సమయంలో శివపార్వతీ ప్రార్థన చాలా మంచిది. సోమవారం లేదా శుక్రవారం ఆలయం వెళ్లడం, కలిసి పూజ చేయడం, ఒకరికొకరు గౌరవంగా మాట్లాడడం వల్ల సంబంధం మళ్లీ బలపడుతుంది. ఇప్పుడు మీరు సహనం పాటిస్తే భవిష్యత్తులో కుటుంబ జీవితం స్థిరంగా ఉంటుంది. ఈ 4 రోజులలో ఉద్యోగంలో ఒత్తిడి పెరిగినట్టు అనిపించవచ్చు. పని ఎక్కువగా ఉంటుంది, కానీ గుర్తింపు తక్కువగా కనిపిస్తుంది. మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం ఆలస్యమవుతుంది. పైవారి మాటలు కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ ఈ కాలం తాత్కాలికం మాత్రమే. ఉద్యోగం మార్చాలా అనే ఆలోచన రావచ్చు, కానీ వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. కొంతకాలం ఆగితే పరిస్థితి మారుతుంది. మీ పనిమీద దృష్టి పెట్టండి. మీ కష్టం వృధా కాదు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అవసరం లేని కొనుగోళ్లు చేయకండి. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి ఇవ్వాలి. పెట్టుబడి పెట్టాలనుకుంటే కొంతకాలం వేచి చూడటం మంచిది. విద్య చదువుతున్నవారికి కాన్సంట్రేషన్ తగ్గినట్టు అనిపించవచ్చు, చదవాలనిపించకపోవచ్చు. కానీ ఈ రోజుల్లో టైం టేబుల్ పెట్టుకొని చదివితే ఫలితం వస్తుంది. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం తగ్గించాలి. ఈ కాలం తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం, డబ్బులో నెమ్మదిగా పెరుగుదల, చదువులో ఫలితం కనిపిస్తుంది. సహనం పాటించిన వారికి మంచి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాలంలో గ్రహప్రభావం తగ్గడానికి కొన్ని సులభైన పరిహారాలు చేయడం మంచిది. పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. భక్తితో చిన్న ప్రార్థన చేసినా ఫలితం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం లేచిన తరువాత శివుడి పేరు జపించాలి. సోమవారం రోజు సాధ్యమైతే శివాలయం వెళ్ళాలి. శుక్రవారం అమ్మవారికి దీపం పెట్టాలి. మంగళవారం హనుమాన్ పేరు జపించాలి. ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవాలి. నీళ్లతో లేదా పాలు కలిపిన నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయడం మంచిది. ఎవరినీ నొప్పించకుండా ఉండడం కూడా ఒక పెద్ద పరిహారం. అన్నం వృధా చెయ్యకుండా ఉండడం మంచిది. సాధ్యమైతే ఒకరికైనా సహాయం చెయ్యాలి. చివరగా పార్వతీదేవి మంత్రం జపిస్తే మనసుకు శాంతి వస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. ఓం పార్వతీదేవ్యై నమః. ఓం హ్రీం శక్త్యై నమః. ఓం జగదంబికాయై నమః. ఓం గౌరీ పరమేశ్వర్యై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ భక్తితో జపిస్తే కష్టకాలం తగ్గి మంచికాలం ప్రారంభమవుతుంది. ఇంతవరకు వీడియోను చూసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూస్తున్నది గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో షేర్ చేయండి. ఈ సమాచారం ఎవరికైనా ఉపయోగపడవచ్చు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనివారు వెంటనే గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ధైర్యమిస్తుంది. మీ ఆదరణ వల్లే మేము ప్రతిరోజూ మీకోసం రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం తీసుకొస్తున్నాం. వీడియో నచ్చినవారు కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. మీ అందరికీ పరమేశ్వరుడు, పార్వతీదేవి ఆశీర్వాదాలు ఉండాలి. మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగి మంచి రోజులు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్లో. ధన్యవాదాలు.